హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంబర. డైరెక్టర్ అరిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన చిరు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాతో పాటు మరో బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేసేందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. బాలయ్యకు భగవంత్ కేసరి, వెంకీకి సంక్రాంతికి వస్తున్నాం వంటి బిగ్గెస్ట్ హిట్స్ అందించిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ కు మైల్ స్టోన్ సినిమా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. వింటేజ్ చిరుని మరోసారి వెండి తెరపై చూపించేందుకు ఇప్పటి నుండే కథ పరంగా కసరత్తులు స్టార్ట్ చేశాడట. మెగాస్టార్ చిరుకు ఒక డిఫరెంట్ కామెడీ టైమింగ్ ఉంటుందని, ఆ టైమింగ్ తో తన స్టైల్ ఆఫ్ టేకింగ్ తో సినిమా చేస్తానని గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు అనిల్ రావిపూడి. కాగా ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత సాహో గారపాటి భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంగీతం అందించిన భీమ్స్ శిశురోలియో చిరు అనిల్ రావి సినిమా కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు అంటున్నారు. ఇప్పటికే 4 సాంగ్స్ కు కూడా రెడీ చేసినట భీమ్స్. చిరు వింటేజ్ డ్యాన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఏదేమైనా ఈ సినిమాతో వింటేజ్ చిరును మళ్ళీ చూపిస్తూ మెగా అభిమానులకు అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశ్వంబర చివరి దశ షూటింగ్ ముగించుకొని అనిల్ రావిపూడి సినిమాను స్విచ్ పైకి తీసుకువెళ్ళనున్నాడు మెగాస్టార్. సమ్మర్ కానుకగా విశ్వంబర రిలీజ్ కానుంది. దీని గురించి మీరేమంటారు? అనిల్ రావిపూడి మెగాస్టార్ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.